21వ వచనము. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిని విడిచి వెళ్ళాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? మనం పరలోక ఆయన ఉన్న చోటే మనం ఉండాలి అని చెప్పి నీ కొరకు నా కొరకు అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు నేను పరలోకానికి వెళ్ళాలంటే ఎవరిని వెంబడించాలి? యేసయ్యను, ఆయన అడుగు జాడలనే వెంబడించాలి. నువ్వు లోకాన్ని వెంబడించిన, లోక స్నేహాన్ని వెంబడించిన, లోక ఆకర్షణలను వెంబడించిన, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా, తప్పటడుగులు వేసినా, తప్పులు చేసినా, తప్పుడు పనులు చేసినా గురిని పోగొట్టుకుంటావు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి యేసు వైపే చూస్తూ మనం ముందుకు సాగాలి. సాగుదామా? రండి ప్రార్థన చేద్దాం. అటు లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, మన మందిరాల్లో ఉన్నవాళ్ళు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఉన్న చోటే మోకరించండి. ఈరోజు అనేక విషయాలు మనం శిష్యులను గూర్చి తెలుసుకున్నాం. విలువైనటువంటి క్లుప్త సందేశాన్ని కూడా మనం విన్నాం. సహోదరులు, యేసును కలుసుకున్నాం, యేసే లోకరక్షకుడు అని తెలుసుకున్నాం. కానీ ప్రశ్న, యేసయ్యను వెంబడిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. యేసయ్య అడుగు జాడల్లో నువ్వు వెళ్తున్నావా? లేకపోతే కుడివైపుకు ఎడం వైపుకు చూస్తున్నావా? లోకం వైపుకు చూస్తున్నావా? లోక ఆకర్షణల వైపుకు చూస్తున్నావా? పాపం వైపుకు చూస్తున్నావా? ఏదైతే ఈరోజు నీ దృష్టిని ఆకర్షిస్తుందో అది నిన్ను ముంచేస్తుంది. ఆ రోజు పేతురు యేసు వైపు చూస్తూ అద్భుతాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. ఈరోజు మీరు ఎవరైనా నా జీవితంలో అద్భుతం జరగాలి ఆశించే వాళ్ళు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? అయితే ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా యేసు వైపే చూడాలి. నీ జీవితంలో నువ్వు అద్భుతం చూడాలంటే ఆ పడవలో కూర్చున్న వాళ్ళు ఆ అద్భుతాన్ని చూడలా, ఆ అద్భుతాన్ని అనుభవించలా. ఒక పేతురు మాత్రమే నీళ్ళ మీద నడవగలిగాడు ఈ భూమి మీద. యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచాడు, పేతురు నీళ్ళ మీద నడిచాడు. కారణం తెలుసా? పేతురు విశ్వాసముతో యేసు వైపు చూస్తూ, ఎప్పుడైతే విశ్వాసంతో 2 పాదాలు నీళ్ళల్లో మోపాడో, సముద్రంలో కాలు 2 పెట్టాడు, జరిగింది ఏమిటి? తను యేసును చూశాడు కాబట్టి అద్భుతాన్ని స్వతంత్రించుకున్నాడు. అమ్మా, అయ్యా, ఈరోజు నీ కళ్ళు యేసయ్యను చూడాలి, ఆయన వైపే చూడాలి. కొండల తట్టో కన్నులెత్తి ఉన్నానో నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నా జీవితంలో నేను కావాలని కోరుకుంటున్న అద్భుతం ఎలా నాకు సాధ్యమవుతుంది? ఎలా నా కన్నీరు కొట్టివేయబడుతుంది? ఎలా నేను స్వస్థపరచబడతాను? ఎలా నా కుటుంబం కట్టబడుతుంది? ఎలా నా ఉద్యోగంలో విజయం సాధిస్తాను? ఎలా నేను గర్భఫలాన్ని పొందుకోగలుగుతాను? ఎలా చదువులో విజయాన్ని సాధించగలను? ఎలా యవ్వన ప్రాయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలను? ఈ అన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం, నువ్వు కేవలం యేసు వైపే చూడాలి. ఆయన వైపు చూస్తేనే, ఆయన దగ్గరకు నువ్వు చేరితేనే. పేతురు యేసయ్య దగ్గరకు చేరాలని ఆశపడ్డాడు. నువ్వు యేసయ్య దగ్గరకు చేరాలి, దినదినము యేసుకు దగ్గరగా చేరాలి. తమ్ముడో, చెల్లే, దినదినము నువ్వు యేసయ్యకు దూరంగా వెళ్తున్నావు. సహోదరి, దినదినము నువ్వు యేసయ్యకు దూరంగా వెళ్తున్నావు. కాబట్టే శ్రమలు కొని తెచ్చుకున్నావు, కాబట్టే కష్టాలు కొని తెచ్చుకున్నావు, కాబట్టే ఉద్యోగం పోయింది, కాబట్టే ఆర్థికంగా చితికిపోయావు, కాబట్టే కుటుంబంలో కలహాలు, కాబట్టే లేనిపోని రోగాలు, కాబట్టి ఈరోజు నీ జీవితంలో నష్టాలు కష్టాలు. కారణం తెలుసా? యేసయ్యకు దినదినము దగ్గరగా చేరవలసిన నువ్వు లోకాకర్షణలో పడ్డావు, సైతాను శోధనలో పడ్డావు, పనికి మాలిన స్నేహాలకు తావిచ్చావు, అల్పకాల పాప భోగాలకు లొంగిపోయావు, ఫలితంగా దేవునికి దూరం అయిపోయావు, ఫలితంగా ఉన్న చోట కుప్పగూలిపోయావు, పాపంలో కూరుకుపోతున్నావు.
దేవుణ్ణి అడుగు, యేసయ్యా నన్ను రక్షించయ్యా, యేసయ్యా నేను నశించిపోతున్నానయ్యా, యేసయ్యా నీ చేయి పట్టుకుని నన్ను లేపయ్యా, యేసయ్యా నువ్వు ఉన్న చోటనే నేను ఉండులాగున నీ వైపే చూస్తూ ఈ ఆత్మీయ యాత్రను కొనసాగించులాగున యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నిన్ను చూస్తేనే, నీకు దగ్గరికి వస్తేనే నా జీవితంలో అద్భుతాన్ని చూస్తా. ఎవ్వరూ చూడని అద్భుతం, ఎవరి జీవితంలో జరగని అద్భుతం నీ వైపు చూస్తూ ఆత్మీయ అడుగులు వేస్తూ నీకు దగ్గరగా చేరుతూ నాయనా నాయనా ఆశ్చర్య కార్యాలు స్వతంత్రించుకొనులాగున, అద్భుత కార్యాలు అనుభవించులాగున అటు ఆత్మీయత అయ్యా, అటు పరిశుద్ధత అయ్యా. కుడికి గాని ఎడమకు గాని నా కళ్ళు తిరగడానికి వీల్లేదయ్యా, నా పాదాలు తొట్టిల్లడానికి వీల్లేదయ్యా. నాయనా అయ్యా, జీవించినంత కాలము నా దృష్టి నీ మీదే ఉండాలి. నువ్వు ఉన్న చోటే నేనుండాలి, నిన్నే వెంబడించాలి, నీ అడుగుల్లో అడుగులు వేయాలి. అయ్యా ఒక అడుగు కూడా నీకు దూరంగా వేయడానికి వీల్లేదు నాయన. నువ్వు లేని చోటికి, నువ్వు రాని చోటికి ఒక్క అడుగు నేను వేయడానికి వీల్లేదయ్యా. అతి ఆత్మీయత, అతి పరిశుద్ధత, అతి పరిపక్వత నాయనా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మాకు అనుగ్రహించయ్యా, మా సంఘానికి అనుగ్రహించయ్యా, ప్రతి కుటుంబానికి అనుగ్రహించయ్యా. తప్పిపోయిన మమ్మలను, తప్పటడుగులు వేసిన మమ్ములను, నీకు దూరం అయిపోయిన మమ్ములను, ఉన్న చోటే కుప్పకూలిపోయిన మమ్ములను, పాపములో కూరుకుపోతున్న మమ్ములను యేసయ్యా నీ చేయి చాచి, నీ చేయి చాచి, నీ చేయి చాచి లేవనెత్తు నాయనా, లేవనెత్తు నాయనా. మరి ఇంకెన్నడూ మేము పాపంలో కూరుకుపోకుండా, లోకానుసారంగా జీవించకుండా నిన్నే